హలో ఫ్రెండ్స్, Lion is always a lion. రీసెంట్గా వచ్చిన గోట్ అదే గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంది కదా విజయ్ గారి సినిమా. ఆ సినిమాలో డైలాగ్ అయితే ఈ డైలాగ్ని తన రియల్ లైఫ్లో కూడా చూపించాలని చెప్పి అనుకుంటున్నారు తలపతి విజయ్. ముఖ్యంగా తన రాజకీయ ప్రస్థానంలో తన సెకండ్ ఇన్నింగ్స్ అయిన పొలిటికల్ కెరీర్ని రీసెంట్గానే తలపతి విజయ్ మొదలుపెట్టాడు. బేసిక్గా మూవీ స్టార్స్ అనేవాళ్ళు పొలిటీషియన్స్గా మారటం మన దేశంలో కొత్త ఏం కాదు. ఇంకా తమిళనాడు అంటారా, అస్సలు కొత్త విషయం కాదు. ఇక్కడ హిట్ అయినా ఫట్ అయినా పొలిటికల్ లీడర్స్ అందరూ మూవీస్లో ఉన్న సూపర్ స్టార్సే. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వీళ్ళందరూ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పాలిటిక్స్లో ఒక వెలుగు వెలిగారు. అయితే మూవీ స్టార్స్ అయిపోయినంత మాత్రాన వీళ్ళకి పాలిటిక్స్ పూల బాట్లాగా ఉంటుందని గ్యారెంటీ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఒక లెజెండ్స్, కానీ రాజకీయాల విషయానికి వస్తే పూర్తిగా చతికిలు పడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ కమల్ హాసన్ గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు. ఇంకా రజనీకాంత్ గారు అంటారా, అసలు పార్టీ పెట్టాలనుకున్న ఆలోచనే ఆయన విరమించుకున్నారు. సో మరి ఇప్పుడు పార్టీ స్టార్ట్ చేసిన విజయ్ ఎవరి బాటలో వెళ్ళబోతున్నాడు? ఇలై తలపతి అంటే ఏం కమెంటారు? ఈ టైటిల్తో ఉన్న విజయ్ పాలిటిక్స్లో కూడా అంతే డైనమిక్గా రానిగలరా? అసలు విజయ్ రాకతో తమిళనాడు పాలిటిక్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలు రీమేక్ చేసినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టి విజయ్ పార్టీ పెట్టాడా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. విజయ్ పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు అసలు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాం. తమిళనాడు పాలిటిక్స్లో ఉన్నంత పోటీ నాకు తెలిసి సౌత్ స్టేట్స్లో ఎక్కడా కూడా ఉండదు. అలా అని చెప్పి ఇక్కడ మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ అయితే ఉండవు. ఇక్కడ ఉండేది కేవలం రెండు ప్రధాన పార్టీలు, ఒకటి డిఎంకే అండ్ ఇంకోటి ఏడిఎంకే. తమిళనాడులో పవర్ అనేది ఈ రెండు పార్టీస్ మధ్యలోనే చేతులు మారుతూ ఉంటుంది. మూడో పార్టీని అసలు సీన్లోకి ఎంట్రీనే కానివ్వరు. ఇన్ కేస్ అలా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు ఇప్పటి వరకు నిలబడిందే లేదు. ఎందుకంటే తమిళ ప్రజలకి ప్రాంతీయ భావం అనేది చాలా ఎక్కువ. అందుకే బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ కూడా తమిళనాడులో నిలబడలేకపోయాయి. మామూలుగా అయితే ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఇంకో పొలిటికల్ పార్టీ ఐడియాలజీకి డిఫరెంట్గా ఉంటుంది. కానీ డిఎంకే, ఏడిఎంకే ఐడియాలజీస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఇదే మరి తమిళనాడు ప్రజల స్పెషాలిటీ అంటే. ఐడియాలజీ సేమ్ ఉన్నా కానీ రెండు పార్టీస్కి మార్చి అధికారాలను ఇస్తూ ఉంటారు ఈ తమిళియన్స్. అలాగే ఈ తమిళుల దగ్గర ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దే లవ్ దేర్ మూవీ స్టార్స్. అంటే మన దగ్గర కూడా సినిమా హీరోలను ఇష్టపడతారు అనుకోండి, కాకపోతే మన దగ్గర సినిమా హీరోలకి ఫ్లెక్సీలు కడితే అక్కడ తమిళనాడులో ఏకంగా గుడ్లే కట్టేస్తూ ఉంటారు. తమిళ ప్రజలు చూపించే అభిమానాన్ని చూసి చాలామంది మూవీ స్టార్స్ సినిమాలో నుంచి పాలిటిక్స్లోకి రావడం స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా తమిళ సూపర్ స్టార్ ఎంజి రవిచంద్రన్ అలియాస్ ఎంజీఆర్. ఈయన తనకు వచ్చిన క్రేజ్ని యూజ్ చేసుకుని పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన 1953లో డిఎంకే పార్టీలో చేరి 1962లో ఎమ్మెల్సీగా అండ్ 1967లో ఎమ్మెల్యేగా ఎంపికారు. ఆ తర్వాత డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర కజగం అంటే ఏఐఏ డిఎంకే పార్టీని స్థాపించారు. అలా పార్టీని స్థాపించి సీఎంగా గెలిచి సినిమాలో చూసిన సక్సెస్నే పాలిటిక్స్లో కూడా ఆయన రుచి చూశారు. ఎంజీఆర్ తర్వాత పాలిటిక్స్లో సూపర్ హిట్ అయిన ఇంకో మూవీ స్టార్ జయలలిత. అన్నా డిఎంకే పార్టీ నుంచి పోటీ చేసి సీఎంగా దాదాపుగా 14 ఏళ్ల పాటు పనిచేసిన జయలలిత గారు తమిళ్ పాలిటిక్స్ని ఒక ఊపు ఊపేశారు. తమిళ ప్రజల హృదయాల్లో అమ్మగా, పురిచి తలవిగా ఎప్పటికీ మిగిలిపోయారు. అయితే సినిమా కెరీర్ హిట్ అయి పాలిటిక్స్లోకి వచ్చిన ప్రతి సూపర్ స్టార్ సక్సెస్ని చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారికి క్రేజ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్తో సింగిల్ హ్యాండెడ్గా సీఎం అయిపోతాడని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు. అందుకే 90s నుంచి రజనీకాంత్ గారిని పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఆయన ఫ్యాన్స్ కోరుకుంటూ వచ్చారు. తన ఫ్యాన్స్ని కొన్నేళ్ల పాటు వెయిట్ చేపించిన రజనీకాంత్ ఫైనల్గా 2017లో పాలిటిక్స్లోకి ఎంటర్ అవబోతున్నానని చెప్పి ప్రకటించి రజనీ మక్కల్ మధురం అనే పార్టీ పేరును కూడా ఆయన ఫిక్స్ చేశారు. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం 234 కాన్స్టిట్యూషన్లో ఆయన పోటీ చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ 2020లో ఆయనకి తీవ్రమైన అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలయ్యారు. దాంతో తన వయసుకి, ఆరోగ్య పరిస్థితికి రాజకీయాలు సెట్ కావని చెప్పి డిసైడ్ అయి జూలై 12, 2021న రజనీకాంత్ గారు తన పార్టీని డిజాల్వ్ చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పార్టీ పెట్టి కనీసం పోటీ చేయకుండానే పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. ఇంకా సినిమాల్లో రజనీకాంత్ గారితో పాటు కలిసి ఎదిగిన కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారి కంటే ముందే పొలిటికల్ పార్టీని పెట్టారు. 2018 ఫిబ్రవరి 21వ తారీఖున మక్కల్ నిధుమయ్యన్ అంటే ఎంఎన్ఎం పార్టీని
అఫీషియల్గా లాంచ్ చేశారు కమల్ హాసన్ గారు. బట్ ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు కనీసం ఒక్క సీటు కూడా తను గెలవలేకపోయాడు. తమిళనాడు పాలిటిక్స్లో మూవీ స్టార్స్ హవా చాలా కాలంగా నడుస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా తమిళనాడులో ఒక సక్సెస్ఫుల్ హీరోనే. సో తమిళ పాలిటిక్స్లో మూవీ స్టార్స్ హవా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇదే బాటలో తమిళ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ తలపతి విజయ్ కూడా వెళ్ళబోతున్నాడు. ఒకప్పుడు రజనీకాంత్కి ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు విజయ్ కూడా ఇంచుమించు అంతే క్రేజ్ ఉంది. అయితే రజనీకాంత్ గారు తన కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చుంటే సూపర్ సక్సెస్ అయి ఉండేవారు. కానీ రజనీకాంత్ గారు ఆ స్టెప్ తీసుకోలేదు. కానీ విజయ్ రజనీకాంత్ గారిలా కాకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో రీసెంట్ ఇయర్స్లో తనకు వచ్చిన క్రేజ్ని యూజ్ చేసుకుంటూ తను ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించాడు. నిజానికి విజయ్ పాలిటిక్స్లోకి డైరెక్ట్గా ఏం వచ్చేలేదు. 2009లో విజయ్ మక్కల ఏకం అనే ఒక ఫ్యాన్ బేస్డ్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో విజయ్ స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ ఏడీఎంకేకి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది. అండ్ ఈ ఎలక్షన్స్లో ఏడీఎంకే ఘన విజయాన్ని సాధించింది. సపోర్ట్ అయితే చేశాడు కానీ విజయ్ పాలిటిక్స్లో కంప్లీట్గా అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ తన ఫ్యాన్ ఆర్గనైజేషన్ అయిన విజయ్ మక్కల ఇక్కంతో ఎప్పటికప్పుడు ప్రజాసేవ చేస్తూ వచ్చాడు విజయ్. ఫైనల్గా ఫిబ్రవరి 2, 2024 తన పొలిటికల్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగంని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17, 2024 8 లక్షల మంది హాజరైన మహాసభలో టీవీకే పార్టీ మొట్టమొదటి అఫీషియల్ స్పీచ్ని ఇచ్చి టీవీకేని ప్రారంభించారు తలపతి విజయ్. మీరు చాలా మంది విజయ్ ఇచ్చిన స్పీచ్ని ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ చాలా మంది దాన్ని డీకోడ్ కూడా చేయడం జరిగింది. సో ఆ స్పీచ్ గురించి ఇక్కడ నేనేమీ డిస్కస్ చేయట్లేదు. బట్ ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే విల్ విజయ్ మేక్ అన్ ఇంపాక్ట్. ప్రాంతీయ భావం భాషాభావం అధికంగా ఉండే తమిళనాడులో ఎన్నో ఏళ్ల నుంచి కేవలం 2 పార్టీలకే పట్టం కడుతున్న అదే తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రవేశం ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. ఖచ్చితంగా విజయ్ ప్రభావాన్ని అయితే చూపిస్తాడు. ఎందుకంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ అయితే ఉందో అక్కడ విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంది. అండ్ విజయ్ మొట్టమొదటి స్పీచ్లో పవర్లో ఉన్న బీజేపీని ఇంకా డిఎంకేని టార్గెట్ చేశాడు. సో విజయ్ ఫ్యాన్ బేస్ని సరిగ్గా వాడుకోగలిగితే తమిళనాడు పాలిటిక్స్లో ఖచ్చితంగా పెద్ద చేంజ్ని తీసుకొని రాగలడు. ఎలాగో పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ గురించి మాట్లాడదాం. ఆ టాపిక్ ఏంటంటే విజయ్ పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టాడా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్ అయితే లాస్ట్ 1 year నుంచి ఒక ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ట్రెండ్ కాదనుకోండి, ట్రోలింగ్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమాలే కాకుండా తెలుగు సాంగ్స్ని ఆఖరికి తెలుగు హీరోలు వేసే స్టెప్స్ని కూడా కాపీ కొడుతున్నాడని చెప్పి హీరో విజయ్ని తెలుగు మీమ్ పేజెస్లో భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. నిజానికి మన తెలుగు సినిమాని తమిళ వాళ్ళు, తమిళ సినిమాని మన హీరోలు రీమేక్ చేయడం అనేది చాలా అంటే చాలా కామన్ విషయం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మహేష్ బాబు గారు తీసే సినిమాలన్నీ కూడా అక్కడ విజయ్ రీమేక్ చేస్తూ ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పుడైతే పాలిటిక్స్ పరంగా విజయ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందో ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు విజయ్ పవన్ కళ్యాణ్ని కాపీ కొడుతున్నాడని. ఇక కాపీ అనేది చాలా పెద్ద పదం అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి అతను సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ కాకపోయినా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు అతని కంటే ముందు పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళ రైట్స్ అండ్ రాంగ్స్ని ఖచ్చితంగా గమనిస్తాడు. వాళ్ళు ఎంచుకున్న దారులని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాడు. సో విజయ్ కూడా అదే చేసి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమాల పరంగా విజయ్ పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టాడేమో కానీ పాలిటిక్స్ పరంగా అయితే మాత్రం విజయ్ పవన్ కళ్యాణ్ గారిని క్లోజ్గా అబ్జర్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన రైట్స్ని తీసుకొని రాంగ్స్ని పక్కన పెట్టేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ స్థాపించడం. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు ఇద్దరు కెరీర్లో పీక్స్లో ఉన్నప్పుడే వాళ్ళ పొలిటికల్ పార్టీని స్థాపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆయన పార్టీని స్థాపించారు. అండ్ ఆ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు. కానీ బీజేపీ ఇంకా టీడీపీ అలయన్స్కి ఆయన సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళతో విభేదాలు వచ్చి 2019లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 1 సీటుకు మాత్రమే పరిమితమైపోయారు. మళ్ళీ 2024లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. అండ్ ప్రజెంట్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గారు 2014 ఎలక్షన్స్లో పోటీ చేయలేకపోవడానికి కారణం ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ పార్టీ క్యాడర్ లేకపోవడం. కానీ విజయ్ ఆ మిస్టేక్స్ని చేయలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరంలో పార్టీని బుల్ చేసుకుని తనకున్న క్రేజ్ని ఓట్లుగా మార్చుకుంటే విజయ్ సీఎం కుర్చీని ఎక్కొచ్చు. విజయ్ పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టడానికి ఇంకొక కారణం పొత్తు.
పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. సేమ్ విజయ్ గారు కూడా 2026 ఎలక్షన్స్లో పొత్తుకి సిద్ధమని చెప్పి డిక్లేర్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారిలా కాకుండా విజయ్ ఇక్కడ ఒక కండిషన్ని పెట్టాడు. అదేంటంటే పొత్తు ఎవరితోనైనా పెట్టుకుంటా కానీ లీడ్ చేసేది మాత్రం నేనే అని చెప్పన్నాడు. అంటే విజయ్ పార్టీ టీవీకే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకున్నా సరే లీడర్గా మాత్రం టీవీకేనే ఉంటుందని చెప్పి విజయ్ క్లియర్గా చెప్పారు. ఇంకా విజయ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న అతిపెద్ద డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు ఐడియాలజీస్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను ది డిఫెండర్ ఆఫ్ సనాతన్ అని చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అదే విజయ్ గారి విషయానికి వస్తే సెక్యులర్ సోషల్ జస్టిసే తన పార్టీ ఐడియాలజీ అని చెప్పి తను డిక్లేర్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీని ఎదిరిస్తానని చెప్పి విజయ్ గారు పబ్లిక్గా చెప్పేశారు. సో ఏదేమైనా జనాలు కాపీ అనుకున్నా, ఇన్స్పిరేషన్ అనుకున్నా, ఇంకేమనుకున్నా విజయ్ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీని చూసి నేర్చుకుంటే తనకి సక్సెస్ వస్తుంది. బట్ అదంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఒకటేలాగుంటాం. ఒకప్పుడు చిరంజీవి గారు పొలిటికల్ కెరీర్ని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటారని చెప్పి అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ ఊహించలేని మలుపు తీసుకుంది. సో విజయ్ గారి జర్నీ అంత ఈజీగా ఉండబోయేదైతే లేదు. ఎందుకంటే విజయ్కి ఎంత క్రేజ్ ఉన్నా ఎలక్ట్రల్ ఫైట్లో డిఎంకే, ఏడీఎంకే రాటు చనిపోయి ఉన్నాయి. ప్లస్ తమిళనాడు ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారో ఎవరు చెప్పలేరు. సో విజయ్ తన సినిమాలో లాగా ఫైట్ చేసి గెలుస్తాడా లేదా తమిళ రాజకీయాల ముందు తల ఉంచుతాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.